సమూహంలోకి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే దేశంలో మనుషులు సమూహంగా ఉండటం రాజ్యానికి ఇష్టం లేదు. సమూహంగా ఉండటం ద్వారానే మనుషుల్ని చంపేస్తున్నారు. సమూహంగా ఉండటం ద్వారానే ఉద్యమాల్ని అణచేస్తున్నారు. అందుకోసం సమూహంగా కళాకారులను, రచయితలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చినందుకు సమూహ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు రేలారే ప్రసాద్. మాది గద్వాల, పాలమూరు జిల్లా గద్వాల తాలూకా దగ్గరలో మేడికొండ అనే విలేజ్, ఒక ఫ్యాక్షన్ విలేజ్ మా ఊరు. ఇదే నీట్గా హలో ఒక ఫ్యాక్షన్ విలేజ్ నుంచి రావటం జరిగింది. పాట అంటే ఒక 500 మిలియన్లు చూసిరు తెలుగు పాట. సో తెలుగు వాళ్ళకు చాలా గొప్పతనం. ఈ పాటకు ఒక 5 లక్షల మంది రీల్స్ చేసిర్రు. సో మేము సెలబ్రిటీలం. ఈ పాట ట్రెండింగ్ 1లో ఉంది. సో మేము గొప్ప కళాకారులం అనేటోళ్ళనంతా చూసినప్పుడు, ఒకవైపు హిడ్మా చచ్చిపోతే ఆ 500 మిలియన్లు చూసినటువంటి పాట చేసినటువంటి వ్యక్తులు కానీ, ట్రెండింగ్ 1లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, సెలబ్రిటీలం అనుకునే ఎవ్వరు కూడా స్పందించారు. వాళ్ళ స్పందన అంతా సంపాదన, పేరు ప్రతిష్టల కోసమే ఉంది. సో మనుషుల కోసం కష్టపడేటోళ్లకు ఈ రాజ్యంలో ప్రస్తుతం విలువ చాలా తక్కువైంది. కనీసం పాట ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట పాడితే ఎక్కడ షేర్లు కావు, ఎక్కడ వీడియోలు పెట్టుకోరు. ఈడు ఎప్పుడు గివే పాటలు పాడతారా నాయన, గివేం పెట్టాలి, మంచి రిధం ఉండాలి, డాన్స్ చేయాలి, ఈ లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కువైపోయారు. సరే, నా పాట ఎవరు పెట్టుకోకున్నా పర్వాలేదు, విన్న 100 మందిలో ఒక 2 మారినా సరే ఆ 2 కోసమే నేను పాట పాడతాను నిర్ణయించుకున్నా. కాబట్టి మొదటి నుండి అటువైపే ఉండి పాట పాడే ప్రయత్నం చేస్తున్నాను. అందుకోసం ఈ మధ్యకాలంలో అందశ్రీ మొన్ననే చనిపోవటం జరిగింది. అదేవిధంగా దేశమంతా ఒకవైపు హిడ్మా గారి మరణం, ఎవరికి దాన్ని తీసుకోలేకపోతున్నారు. మనం ఏడిస్తే ఆ పెయిన్ మనకు తెలిసేది, కానీ ఆదివాసీలు ఏడిస్తే ఈరోజు దేశమంతా తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఆదివాసీల్ని కాపాడేది ఎవరు? కథం ఒక్కని కోసం, ఆ అనే పేర్లు గల 2 కోసం అడవుల్లో ఆదివాసీల్ని వెళ్ళగొడుతున్నటువంటి రాజ్యం మీద మనం ప్రశ్నించకపోతే ఇంకెందుకు? అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఒక నక్సలైటు, నేనడిగితే ఒక దేశద్రోహి, నేనడిగితే ఒక ఊపా కేసు, మీరడిగితే ఏమంటారో? అడగవే అమ్మా, అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదుటే మురికివాడ, కారులోన దొరల ఓరు, కాలె కడుపుతో తిరుగునొకరు. ఇదే నా దేశం మారిన తీరు, చూడవే పేదల కలిపోరు, రాజ్యముల రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుకుంటే, పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు, అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు, కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను, కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను, అప్పులలో మునుగుతున్న రాజ్యాన్ని నేను, ప్రశ్నిస్తే నేరమే. అడగవే అమ్మా, ఈ
భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే, మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానలు దహనమాయే. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయే, మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానలు దహనమాయే. ఓటుకే పరిమితమైనదే జన్మ మావా, ఓటుకు పరిమితమైనదే జన్మ, ప్రాణముకు విలువన్నదే లేదమ్మా. ఆ ఓటుకు పరిమితమై సరే మేము వేసే ఓటు నిజంగా నేను వేసిన నాయకునికే పోతుందని సంతోషపడటానికి కూడా లేదు పరిస్థితి. ఎవరికి వేస్తే ఎవరికి పోతుందో తెలియదు. వాడు ఆ ప్రాంతంలో 10,000 మందికి తెలియదు కానీ 1,00,000 ఓట్లు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అసలు తెలియదు. ఆంధ్రాలో మరీ ఘోరం, 21 చోట 21 గెలుస్తాడు వాడు. వాళ్ళకు ఓటు హక్కులే ఉండవాలి నమ్మేటోళ్ళకు. ఓటుకే పరిమితమైనదే జన్మ, ప్రాణముకు విలువన్నదే లేదమ్మ. మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారో అడగవే అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. అందుకోసం సమూహ ద్వారా మనం ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశం, చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం, శిథిలమవుతున్న చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం. అర్థమే లేనిది అర్థమే లేనిది భారతావని రుణాలకు పెట్టని పేరైందమ్మా. శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఒక నక్సలైట్, ఒక అర్బన్ కేసు, ఒక ఊపా కేసు, ముఖ్యంగా ఈ బత్తాయిలకు నేను ఏందో కూడా తెలియనటువంటి కేసులు. మెర్సీ యొక్క వ్యాసం రాసిన, కవిత్వం రాసిన మనుషుల మీద ఇష్టం ఉన్నట్టు దాడి చేసేటటువంటి ఈ రాజ్యంలో ఏమవుతుంది? అందుకోసం పెద్దోళ్ళు చెప్పిర్రు, మేము పాట పాడితేనే మీరు నక్సలైట్లు అనుకుంటే మేము పాటలు పాడటానికి సిద్ధంగానే ఉన్నాం రా నాయన. ఎంవి రమణ సార్ పోస్టులు చాలామంది ఇక్కడ ఫేస్బుక్లలో ఉన్నటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. ఎంతో కొంత ఇటువైపు నడిచి నలుగురున్న కాడ కనీసం 4 మంది పేదోళ్ళ కోసం పాట పాడాలనే తపన ఇటువంటి పెద్దోళ్ళ నుంచి నేర్చుకున్నది, ఇటువంటి సమూహాల నుంచి నేర్చుకున్నది. అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఎన్కౌంటరు, మీరడిగితే ఏమంటారు అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతోందట. ఓ భారతమ్మ నువ్వన్నడుగు, ఓ తెలంగాణ తల్లి నువ్వన్నడుగు, ఓ తెలుగు తల్లి నువ్వన్నడుగు, అడివమ్మ నువ్వన్నడుగు, కనీసం నిన్ను దోచుకోవటానికే వస్తారు. ఈ నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వడిగితే ఏమంటారో. థ్యాంక్ యూ. ఈ పాట రాసిన రచయిత మిట్టపల్లి సురేందర్ గారిది ఈ పాట. ఇటువంటి పాటలు పాడినప్పుడు 10 మంది వింటారు, దాంట్లో ఒకరు కంపల్సరీ స్పందిస్తారు, ఫోన్ చేస్తారు. 100 మంది స్పందించారు, కానీ ఆ 10 మంది కోసం పాడిన సాటిస్ఫాక్షన్ ఇంకొక పాట రాయటానికి, ఇంకొక పాట పాడటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను కూడా వచ్చింది అదే పేద బతుకు నుంచి కాబట్టి.
ఏసీ రూమ్లలో కూర్చొని లక్షల రూపాయల పైసలు తీసుకొని పాట రాయించి అది పెద్ద కథనమేం, పెద్ద గగనమేం కాదు. కానీ ఆ ఏసీ రూమ్లలో రాసినటువంటి అక్షరాలు ప్రజలను ఆడిస్తాయి కానీ ఆలోచింపజెయ్యి. మట్టిలో నుంచి వచ్చినటువంటి పదాలు, మట్టిలో నుంచి వచ్చినటువంటి మనుషుల యొక్క చరిత్రలు, బతుకులు రాయాలంటే కానీ మనం కూడా మట్టి మనుషుల వైపే ఉండాలనేది చాలాసార్లు విన్నటువంటి సందర్భం. ఒక్కర ఇద్దర లెక్కకే అందరూ అమరులు ఎందరో నమ్మా, ఒకటాన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మా. ఒక్కర ఇద్దర లెక్కకే అందరూ అమరులు ఎందరో నమ్మా, ఒకటాన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించనే అడివమ్మా. పల్లె తల్లిని వీడిన వాళ్ళను పావురంగా సాదుకుంటది, కన్న తల్లిని మరిసినోళ్ళను గావురంగా పెంచుకుంటది. న్యాయమొక్కటే రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన కులాలికిడి చేస్తది. పాడు శకునం కంటబడితే పక్షితోని కబురు పంపుతది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది. మానని గాయాల మానాల హింసల ఎదకోత అనుభవించింది. నల్ల మల్ల అడవి నుదుటిపై దిద్దిన రక్తాన్ని కళ్ళ చూసింది. మానని గాయాల మానాల హింసల ఎదకోత అనుభవించింది. నల్ల మల్ల అడవి నుదుటిపై దిద్దిన రక్తాన్ని కళ్ళ చూసింది. రాజ్యమేలే నేతల చేతిలో రక్తసిక్తంగా మారింది అడవి. రాజ్యమేలే నేతల చేతిలో రక్తసిక్తంగా మారింది అడవి. రామచిలుకల కంటాలు నులిమేస్తే కంట నీరు తీసింది తల్లి. రాజ్యహింసను కొల్లగొట్టాలని ఆయుధాలనిచ్చింది జమ్మి. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చి వేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితి పేర్చుకుంది. కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్ని కాల్చి వేస్తుంటే కొయ్యూరు అడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితి పేర్చుకుంది. బిడ్డలెందరో నేల కొరిగినా కడుపు కోత సంద్రమైనా నింగినంటినా రక్తపాతం ఎంత జరిగినా రాజులేని రాజ్యం వచ్చేదాకా పోరుకు పురుడు పోసానంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. ఇది అడవి బాధ కాదు, మనందరి బాధ. ఎందుకంటే మనం ఈ సమూహంగా కూర్చున్నాం అంటే ఎంతోమంది మహనీయుల త్యాగం ఉంది కాబట్టి తెల్లంగేసుకొని మైక్ ముందు మాట్లాడుతున్నా. సమూహం అన్నప్పుడు అక్షరాల ఒక వేదిక. ఇది ఈ దేశానికి 4 అక్షరాలు అందించిండు కాబట్టి బాబాసాహెబ్ నేను ఇక్కడ బతికున్నా, ఇక్కడ నిలబడ్డా అనేది తెలుసుకున్నాం. అందుకోసం ఒకరి త్యాగాన్ని తక్కువ చేయకుండా చూస్తేనే సమాజం. ఎందుకంటే ఎవరి పంతా వాళ్ళది, కానీ రెండు కూడా ప్రజల కోసమే అనేటటువంటి లైన్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే చర్చికెళ్ళి యేసయ్యను ఎంత మొక్కుకున్నను,
కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనులకద్దుకున్నను, చర్చికెళ్ళి యేసయ్యను ఎంత మొక్కుకున్నను. కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనులకద్దుకున్నను, దళిత జీవితాల్లో వెలుగు రాలే కదా, దళిత జీవితాల్లో వెలుగు రాలే కదా, తరతరాల దారిద్ర్యం పోలే కదా. మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. కాషాయపు జెండనెత్తి భుజాలపై మోసిన, త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే ఆ దేవుళ్ళే మన భవితను బానిసలుగా చేసిరి. మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళిన, అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన. మహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళిన, అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన. చంద్రవంక నుండి దిగిరాలే కదా, చంద్రవంక నుండి దిగిరాలే కదా. అతి శూద్రుల విన్నపాలు విని బతుకులు మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. భారత భవిష్యత్తు మార్చెను మానవతా మూర్తిగా, భారత రాజ్యాంగమిచ్చి మన బతుకు మార్చెగా. గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగమే రక్షణ, గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగమే రక్షణ. దేవుడనే వాడి నుదుటి రాత మార్చినాడుగా, మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏండ్ల మన ఎతలను వినలే కదా ఎవ్వరు, వేల ఏండ్ల మన ఎతలను వినలే కదా ఎవ్వరు. విన్న కూడా సాటిరారు, విన్న కూడా సాటిరారు అంబేద్కరుకెవ్వరు. ఇది మచ్చ దేవేందర్ అన్న రాసినటువంటి పాట. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు నేను చాలా ఏళ్ల క్రితం మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాటనే 2010 ఆ ప్రాంతంలో బాలగోపాల్ సార్ పాట నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. బాలగోపాల్ సారు రచనలే ఈ సమూహాన్ని ఈ సమాజాన్ని నడిపిస్తున్నాయి, కానీ బాలగోపాల్ సారు పాటలలో చాలా తక్కువ ఉన్నాడు. బాలగోపాల్ సార్ పాట మిట్టపల్లి సురేందర్ అన్న రాసినటువంటి పాట ఒక్కసారి. ఎలా 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 జరిగేనే తల్లి ఇంత ఘోరము, భౌతికంగా బాలగోపాలు మరణము. ఎలా 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 జరిగేనే తల్లి తప్పిదము, జనం గొంతు మీద దాడి చేసే కాలము. నేల మీద నిరుపేదల సూర్యుడస్తమించెనో, తను రాడని చిమ్మని చీకటి రాజ్యమేల వచ్చెనో. ఆయన ఆశయాల వ్యవసాయం విస్తరించే నేలలో ఎలా 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 జరిగేనే తల్లి ఇంత ఘోరము, భౌతికంగా బాలగోపాలు మరణము. బంజరు భూముల్లో తిరిగి బాధపడ్డ కాళ్ళయ, బంజారా బతుకులకు రెండు కళ్ళు బాలయ, రెండు కళ్ళు బాలయ. ఆకలని ఏ గడపలో అన్నమడుగ నోడయ, అందరి ఆకలిని తీర్చే పోరు నడిపినాడయా, పోరు నడిపినాడయా. నెత్తి పెరుగుతున్న గాని కత్తెరకు లొంగిపోక, కద్దరు చొక్క కదరుకు కత్తెర వేసి
చేసినోడు ఎలా 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 జరిగేనే తల్లి ఇంత ఘోరము భౌతికంగా బాలగోపాలు మరణము అక్షరమే ఆయుధమై సాయుధుడై ఇండయా విప్లవాన్ని వినయంగా నడిపినోడు బాలయ అడవులలో తండాలకు ఆత్మీయుడయిండయా మార్పు కోరి తను నడవని మార్గమంటూ లేదయా కాకతీయ యూనివర్సిటీలోని ప్రొఫెసరు ప్రపంచ దోపిడి మీద పెన్నుతో పెట్టెను ఎసరు ఎలా 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 జరిగేనే తల్లి ఇంత ఘోరము భౌతికంగా బాలగోపాలు మరణము హఠాత్తుగా నీ ప్రయాణమెలాగినాదయా సమస్యలకు ఎదురు నడిచే బాటసారి బాలయ క్షణమైన ఆగిపోని కాలాని వినీవయా మృత్యువుకు నీ మరణం ఎలా దొరికినాదయా నీ అడుగులు మోసి నేల తరించింది బాలయ నిన్ను తలచి మానవాళి ఏడుస్తున్నదయా ఎలా 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 జరిగేనే తల్లి ఇంత ఘోరము భౌతికంగా బాలగోపాలు మరణము ఎలా 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 జరిగేనే తల్లి తప్పిదము జనం గుండె మీద దాడి చేసే కాలము నేల మీద నిరుపేదల సూర్యుడస్తమించెనో తను రాడని చిమ్మని చీకటి రాజ్యమేల వచ్చెనో ఆయన ఆశయాల వ్యవసాయం విస్తరించే నేలలో ఎలా 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 జరిగేనే తల్లి ఇంత ఘోరము భౌతికంగా బాలగోపాలు మరణము జోహార్ బాలగోపాల్ సార్ కొనసాగిద్దాం బాలగోపాల్ సార్ ఆశయాలను ఓకే థ్యాంక్ యూ